అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. జగనాన్పల్లి మండల హెడ్ క్వార్టర్కి 1/2 కిలోమీటర్ ఉంటుంది. అక్కడ ఒక మోడల్ స్కూల్ ఉంది, తర్వాత ఒక రెసిడెన్షియల్ స్కూల్ కూడా ఉంది. అక్కడ ఒక ఎడ్యుకేషన్ హబ్ అది, ఎందుకంటే ఒక్కొక్క స్కూల్లో 500 మంది పిల్లలు ఉంటారు. దాంతోపాటు అక్కడ ఒక మినీ స్టేడియం ఉంది, రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు పెట్టింది అది. సో దానికి మంచి రోడ్ ఉంది, అది నారాయణపేట పోతే అక్కడ ఆల్రెడీ బీటీ రోడ్ ఉంది. తర్వాత అక్కడ ఇప్పుడు మిషన్ భగీరథ గ్రిడ్ అక్కడనే ఉంది, అరుగుల దగ్గర ఒక 1 కిలోమీటర్ల రేంజ్లో. తర్వాత సబ్ స్టేషన్ ఉంది, అన్నీ ఉన్నాయి అక్కడ. పెద్ద హెల్త్ ఫెసిలిటీ ఉన్నది, ట్రాన్స్పోర్ట్ ఉంది, హైవే కాబట్టి ఆటో కానీ ఏదైనా కానీ బస్ స్టాండ్ దగ్గర దిగుతా అట్లా ఉంటుందని. దట్ ద బెస్ట్ ప్లేస్ ఫర్ ద కన్స్ట్రక్షన్ నవోదయ. ల్యాండ్ కూడా అవైలబుల్ ఉంది, మంచి కూడా, అది కూడా రెడ్ సాయిల్, మంచి హార్డ్ సాయిల్ అది. అక్కడ పెట్టమని చెప్పి మేము కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది. ఆయన కూడా కలెక్టర్ గారు వెళ్ళిండు, అక్కడ విజిట్ చేసిండ్రు, ఎంఆర్ఓ పంపించిండ్రు, ఆయన అందరూ పోయి 3 సార్లు విజిట్ చేసిండ్రు. వేసిన తర్వాత మళ్ళా ఏమైందో మరి ఎంపీ గారు చెప్పిందని చెప్పి మళ్ళీ ఒక కలిగొట్టు ఒక ల్యాండ్ ఐడెంటిఫై చేసి, కలిగొట్టు పడకల మధ్యన ఒకటి ఫారెస్ట్ ఉంటుంది ల్యాండ్, అది దాన్ని ఐడెంటిఫై చేసి దాన్ని పంపమన్నారు ఎంపీ గారు అని. అంటే నేను అట్లా కాదు, ఇంత మంచి ల్యాండ్ పెట్టి కలిగొట్టు ల్యాండ్ ఏంటంటే ఇప్పుడు కలెక్టర్ గారు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారంగా 12 కిలోమీటర్లు ఉంది ఇది హైవే. మళ్ళీ దానికి ఒక రోడ్ లేదు, 3 కిలోమీటర్ల రోడ్ లేదు, 3 కిలోమీటర్లు రోడ్ లేదు. సో మరి అది ఎందుకు అంత దూరం పెట్టడం, ఇక్కడ ల్యాండ్ అవైలబుల్ ఉంది కదంటే లేదు అక్కడ బాగుంటుంది అంటారు. అక్కడ ఉన్న ల్యాండ్స్ ఉన్నాయా, ప్రాపర్టీస్ ఉన్నాయా మాకు తెలియదు. అదే ఈ పరిస్థితులలో ఏమైందంటే వీళ్ళు ఒక లెటర్ పంపించారు, నేను అన్నది పంపించకుండా ఎంపీ గారు అన్నది వీళ్ళు పంపించినట్టున్నారు. పంపించిన తర్వాత అక్కడ వాళ్ళు ఒక లెటర్ రాశారు మళ్ళీ, ఎవరు ఈ నవోదయ విద్యాలయ సమితి వాళ్ళు ఒక లెటర్ రాసి మాకు రోడ్ కన్వెన్స్ ఉండాలా దీంట్లో క్లియర్గా రాసి, దీన్ని దృష్టిలో పెట్టుకొని ఏం చేసినంటే వాళ్ళు కలెక్టర్ ఏంటంటే మళ్ళీ పాతది 9/22లో వేసిన ప్రపోజల్స్ మళ్ళీ పంపించారు. దాన్ని వాళ్ళు ఇన్స్పెక్ట్ చేసి సరే అలైన్మెంట్ సరే లేదు, రెగ్యులర్ ఉన్నదని చెప్పేసి రిజెక్ట్ చేసింది. సరే ఒక అకాడమిక్ ఇయర్ అది ఇలా స్కూల్ స్టార్ట్ కాలేదచ్చు, దానికి ఆయన పెద్దగా రాద్దాం, నేను ఇక్కడ అద్దని నాకు ఇంట్రెస్ట్ లేదని, లేదంటే పెద్ద మనిషి అంటే మా సుదర్శన్ రెడ్డి గారు మా సీనియర్ నాయకులు ఆయన బోధన తీసుకుపోతారని. అంటే ఇప్పుడు నవోదయ స్కూల్ అనేది ఇట్ ఈస్ అ సెంట్రల్ స్కూల్ అలాటెడ్ ఫర్ ద డిస్ట్రిక్ట్. ఎక్కడ పెడితే బాగుంటుంది, అది ఎట్లా పెట్టాలా దాన్ని అన్నది నవోదయ విద్యాలయ సమితి వాళ్ళకు ఒక కమిటీని అపాయింట్ చేసి కమిటీ విల్ డిసైడ్. మనం చేసేది ఏంటిది, మనం ఓన్లీ ఇక్కడ వాళ్ళ రిక్వైర్మెంట్ ప్రకారం మనం ల్యాండ్ ఐడెంటిఫై చేసి వాళ్ళకు మనకు నిజామాబాద్ టౌన్ కానీ ఒక నియర్ బై టౌన్కు మనకు దగ్గర ఉన్నదా, దానికి రోడ్ ఉన్నదా, దానికి వాటర్ ఫెసిలిటీ ఉందా, దానికి ఎలక్ట్రిసిటీ ఉందా, ఇవన్నీ చూసి మనం పంపించాల. కాబట్టి అరవింద్ గారికి చెప్తా ఉన్నాను, మీరు కాంగ్రెస్ తిట్టడం మానండి, ఫస్ట్ అసలు తెలంగాణకు రావాల్సిన ఫండ్స్ గురించి మీరు కొట్లాడండి, తెలంగాణకు రావాల్సిన ప్రాజెక్టుల గురించి మీరు కొట్లాడండి, నిజామాబాద్ జిల్లా అభివృద్ధి మీద దృష్టి పెట్టండి. ఇప్పుడు ఒక జిల్లా కలాటైనటువంటి ఇన్స్టిట్యూషన్ మా ఇష్టం ఎక్కడైనా పెట్టుకుంటాం, జిల్లా దాటిపోతుందా మనం మొదల్లో కాకుండా ఆర్మూర్లో పెట్టుకుంటాం, ఆర్మూర్లో కాకుంటే నిజామాబాద్ రూరల్లో పెట్టుకుంటాం, జగన్పల్లి కాకుంటే కలిగొట్లో పెట్టుకుంటాం, లేకుంటే దుబ్బాకలో పెట్టుకుంటాం. ఇవాళ ఇంకో విషయం చెప్తా ఉన్నాం మీకు, ఇవాళ మన జిల్లాకు 3 ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ శాంక్షన్ అయినాయి. మొన్న టెక్నికల్ శాంక్షన్ అయింది, వాళ్ళ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ వచ్చింది. 200 కోట్లకు ఒక స్కూల్ మన జిల్లాకే మ్యాక్సిమం వచ్చినాయి. ఇలా బోధన్ కాన్స్టిట్యూన్సీకి వచ్చింది, ఆర్మూర్ కాన్స్టిట్యూన్సీకి వచ్చింది, ఇలా నిజామాబాద్ రూరల్ కాన్స్టిట్యూన్సీకి వచ్చింది. 600 కోట్ల రూపాయలతో ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ మన జిల్లాకు రాబోతున్నాయి. ఈయన ఒక జవహర్ నవోదయ స్కూలు 22లో రావాల్సింది 6 ఏళ్ళు అయింది, జిల్లా ఏర్పడి 8 ఏళ్ళు అయింది. ఇక పసుపు బోర్డు ఇవాళ ఇప్పుడు మీరు ఇంతకుముందు పసుపు రైతుల గురించి మాట్లాడడానికి పోయింది, అక్కడ ఏమైంది నేను వినిపిస్తాను ఒకసారి చూపి. అది ఏమైంది, ఎన్నికైనాక వారం రోజులనే 10 రోజులనే నేను పసుపు బోర్డు తీస్తా అని చెప్పి గప్పాలు కొట్టినాక సిండికేట్గా మారాలండి. అది ఇనామ్ ఉంటుంది, అది నేషనల్ స్టాక్ కమోడిటీ మార్కెట్. ఇప్పుడు ఒక దీంట్లో కూడా మీరు కరెక్ట్ పాయింట్ చెప్పారు, లాస్ట్ ఇయర్ కూడా పసుపు ధర పెరిగింది. ఎప్పుడు లీన్ సీజన్ అంటారు దాన్ని. లీన్ సీజన్ అంటే పసుపు పండించినప్పుడు దాన్ని సీజన్ అంటారు, పసుపు అయిపోయిన తర్వాత లీన్ సీజన్ అది. అయితే ఇప్పుడు ఒక 3 ఏళ్ల తర్వాత నీకు వర్షాకాలంలో పసుపు వండది, అంటే దవ్వరు వెళ్ళదు అది. అప్పుడు ఏం చేస్తారంటే వీళ్ళు స్టాక్లో కమోడిటీస్ మ్యానిపులేట్ చేస్తారు.
అయితే అప్పుడు లాస్ట్ టైం మీరు చూడండి, ఇప్పుడు డేటా తీయండి, లాస్ట్ జూలైలో పసుపు దగ్గర 15-16 వేలు పోయింది. అప్పుడు ఆయన గప్పలు కొట్టిండు, ఏంటంటే మేము చేయబట్టే సెంట్రల్ గవర్నమెంట్ చేయబట్టే పసుపు ధర పెరిగింది, మేము అది చేసాం ఇది చేసామని చెప్పిండు. అదే స్పైస్ రీజనల్ బోర్డు తీసుకురావడం వల్ల పసుపు ధర పెరిగింది అన్నారు. మేము అన్నాం ఆ రోజు మీరు రికార్డు తీయండి. అదే రోజు చెప్పాను నేను, పసుపు అన్నది ఒక కమాడిటీ, అది స్టాక్ ఎక్స్చేంజ్లో మేనేజ్ అవుతుంది. ఇప్పుడు పసుపు అంతా కూడా ఒక 7-8 మంది పెద్ద ట్రేడర్స్ దగ్గరనే ఉన్నది. అది బాంబేలో ఒక 3-4 ఉంటారు, ఉత్తరప్రదేశ్లో ఒక 4 ఉన్నారు. వీళ్ళందరూ కూడా మెజారిటీ పసుపు కొని గోడౌన్లలో పెట్టిండ్రు. రైతుల దగ్గర పసుపు లేదు, జూలైలో ఎవరి దగ్గర ఉంటుంది అంటే తక్కువ మంది, ఏదో 10%. అది వాళ్ళు కమాడిటీని వాళ్ళు మ్యానిపులేట్ చేసి షార్టేజ్ క్రియేట్ చేసారు. వీళ్ళు అమ్ముకుంటారు, అది ట్రేడర్స్కి లాభం అవుతుంది, రైతులకు లాభం అవుతలేదు అని ఆ రోజు 2 సార్లు ప్రెస్ మీట్ పెట్టినా. మీరు గో బ్యాక్ టు ద రికార్డ్స్. ఇవాళ ఏమైంది మరి? ఆయన ఇప్పుడేమో పసుపు బోర్డు అదేమంటారు రీజనల్ బోర్డు స్పైస్ బోర్డు చేయడం వల్ల వచ్చిందని చెప్పబట్టి ఇప్పుడు పసుపు బోర్డు వచ్చే మరి ఎందుకు తగ్గబట్టే మరి ఇప్పుడు ఏంటి గైడ్ లైన్స్ అనౌన్స్ చేయరా? అదే ఇదే పీయూష్ గోయల్ గారు, మీరు చూడండి ఒకసారి రికార్డులో చూడండి మీరు, మేము మీకు రాబోయే బడ్జెట్లో గైడ్ లైన్స్ అనౌన్స్ చేసి మీకు బడ్జెట్ పెడతామని చెప్పారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.